ఉన్నారు? దిస్ ఈజ్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే, ఇప్పుడు ఆషాఢం అయితే వచ్చేసింది కదా. ఆషాఢంలో ఎక్కువగా చెట్ల తీర్థాలకైతే వెళ్తారు అందరూ. అలాగే ఈరోజు మా విలేజ్లోనైతే చెట్ల తీర్థాలకైతే వెళ్తున్నారు. మేమైతే వెళ్ళట్లేదు ఇంటికి, ఎందుకంటే వెదర్ అంతా చాలా కూల్గా ఉంది కదా. పిల్లలకు మళ్ళీ జ్వరము, సర్ది అలాంటివి వచ్చేస్తాయని. ఇదివరకే చిన్నుకు చాలా జలుబు అయింది, అందుకని చెప్పేసి మేమైతే వెళ్ళట్లేదు. ఇక్కడికే కూర తీసుకొచ్చుకొని ఇక్కడనే వంట చేసుకొని తిందామని చెప్పేసి మేమైతే వెళ్ళడం లేదు. మా విలేజ్లో ప్రతి ఇయర్ ఆషాఢ మాసంలోనైతే మేమైతే చెట్ల తీర్థాలకైతే వెళ్తాం. మేమనే కాదు, చాలామంది వెళ్తూ ఉంటారు కదా. ఇక చెట్ల తీర్థాలకు వెళ్ళే రోజు కులంలోనైతే మేకలు తీసుకొచ్చి కట్ చేసి పాలు అయితే వేసుకుంటారు. మా ఆయన మా ఇంటికి వెళ్ళి కూర అయితే తీసుకొని వచ్చారు. మా ఆయన వచ్చేసరికి నేను ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను, తొందరగా వండొచ్చు కదా అని చెప్పేసి. అప్పటికే చాలా టైం అయిపోయింది. మా ఆయన కొంచెం లేట్గా వెళ్ళారు ఇంటికి, కాబట్టి 1:30 అలా అయింది. మా ఆయన వెళ్ళి మళ్ళీ కరీంనగర్కి వచ్చేసరికి ఇక్కడ నేనైతే ప్రెషర్ కుక్కర్లో కర్రీ వండుతున్నాను, కొంచెం తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి. ప్రెషర్ కుక్కర్ కొంచెం హీట్ అయ్యాక అందులోనే ఆయిల్ అయితే వేసేసుకున్నాను తగినంత. అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు కూడా వేసేసుకున్నాను. అవి వేగిపోయిన తర్వాత పసుపు అలాగే అల్లం అయితే యాడ్ చేసుకున్నాను. ఇదంతా కూడా మంచిగా వేగిన తర్వాత మటన్ అయితే వేసేసుకున్నాను. మటన్ వేసిన ఒక 10 నిమిషాలకి అందులోనే ఉప్పు కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఇక ఒక 8 విజిల్స్ వచ్చేదాకానైతే పెట్టేసుకున్నాను క్యాప్ పెట్టి. 8 విజిల్స్ వచ్చిన తర్వాత మంచిగా ఉడికిపోయింది కర్రీ అంతా కూడా. అందులోనే కొంచెం ధనియా పౌడర్ అలాగే గరం మసాలాను అయితే యాడ్ చేసేసుకున్నాను. ఈ మటన్ కర్రీ వండడం అయిపోయిన తర్వాత కొంచెం బోటి ఉండే, ఇక బోటి కూడా ప్రిపేర్ చేసుకోవడం అయితే అయిపోయింది. మా ఇంట్లో ఇష్టం ఉండదు బోటి ఎవరికి, కానీ నాకైతే చాలా ఇష్టం. మా ఆయన మొత్తానికే తినరు, ఇక అది కొంచెమైనా సరే నా కోసం వండుకోవాల్సి వచ్చింది. రైస్ పెట్టి మటన్ కర్రీ వండి బోటి కర్రీ అయితే వండేసాను. ఇక చపాతీలు చేస్తా అని చెప్పేసి అనుకున్నాను. మా ఆయనకి అప్పటికే డ్యూటీకి టైం అయిపోయింది. ఇక మా ఆయన అయితే వద్దు అని అన్నారు. పిల్లలకైతే స్నానాలు చేపించేశాను. ఇంట్లో పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మా ఆయన లంచ్ చేసేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. ఇక థమ్స్ అప్, స్ప్రైట్ అలాంటివి అయితే ఏం తీసుకురాలేదు, పిల్లలకి చాలా జలుబు చేసింది అని చెప్పేసి. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికన్నా అయితే వాగు ఉంటుండే, ఆ వాగులోకి వెళ్తుండే మేము చెట్ల తీర్థాలకి. చాలా హ్యాపీగా అనిపించేది. మొత్తం వాగు, ఆ వాగులో వండుకొని తినడము, అది చాలా అంటే చాలా హ్యాపీనెస్గా అనిపించేది. ఇక ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు చూడు ఇంట్లోనే వండుకొని తినడం అయిపోతుంది. లాస్ట్ ఇయర్ అయితే మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము మా బాయ్ కాడికి, చాలా హ్యాపీ అనిపించింది. ఇయర్లీ ఇలా ఒక్కసారి వెళ్ళడం చాలా హ్యాపీ అనిపిస్తుంది, అందరం కలిసి వెళ్ళడం. కానీ ఇక ఈసారి అయితే వెళ్ళలేదు. ఈ వీడియోలో వాల్యూమ్ అయితే బయటది ఎక్కువగా వస్తుంది, అందుకని చెప్పేసి నేనైతే మాట్లాడిందంతా కూడా మ్యూట్ లో పెట్టేసి మళ్ళీ నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ మా అమ్మల తల్లి చూడండి హాయ్ అని చెప్తుంది తను. ఇక పిల్లలిద్దరికైతే అన్నం అయితే తినిపించేశాను. వీళ్ళకి అన్నం తినిపించడం ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. మా చిన్నుకి ఇప్పుడు పెడితే ఎప్పుడో మింగుతాడు. తినురా తినురా అని చెప్పేసి ఊకే వరుతూనే ఉండాలి. అన్నం తినడం అయితే అయిపోయింది. ఇక చిన్ను ఇందాక ఒక బెలూన్తోనైతే ఆడుకున్నాడు కదా, ఆ బెలూన్ పగిలిపోయింది. ఇప్పుడు షాప్కి తీసుకెళ్ళమని చెప్పేసి నన్ను అంటున్నాడు, మమ్మీ షాప్కి వెళ్దాం నాకు బెలూన్ కావాలి అని చెప్పేసి. ఇక నేను ఈ స్కార్ఫ్ అయితే వేసుకున్నాను కదా, మా అమ్ముల తల్లిని చూడండి. ఇప్పుడు నేను నిన్ను తీసుకుపోను అని చెప్పేసి అంట, తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి. అమ్ములు నిన్ను తీసుకుపోను, షాప్కి తీసుకోవను, నిన్ను తీసుకోవను, వద్దు నువ్వు, నేను తీసుకోవను, అన్నయ్యను ఒక్కరినే తీసుకెళ్తా. స్కార్ఫ్ వేసుకుంటే చాలు అసలు ఇక మా మమ్మీ బయటికి తీసుకెళ్తుంది నన్ను అని చెప్పేసి, నాకన్నా ముందు తనే వెళ్తుంది నడుచుకుంటూ. డోర్ తీసిన తర్వాత వెళ్తూనే ఉంటుంది, పిలిచినా కూడా ఆగదు, అట్లా చేస్తుంది. ఆగో చూడండి, నిన్ను తీసుకోవను, నువ్వు వద్దు వద్దు, నువ్వు వద్దు. అలిగింది, ఇప్పటి నుంచే అలగడం. అమ్ములు ఏ మమ్మీ ఇటు చూడు, నిన్ను తీసుకోవాలి నేను.
పొద్దు లేదు కోపం అయితే కొడుతుంది నన్ను, నేను నిన్ను తీసుకుపోను అని చెప్పేసి అంటే నన్ను కొడుతుంది. చూడండి అగో ఇట్లా చూస్తుందో. గుడ్ గర్ల్ అమలు, నువ్వు గుడ్ గర్ల్వి కదా. హాయ్ చెప్తున్నావా? చెప్పు హాయ్. ఇక షాప్కి అయితే బయలుదేరాం మేము. రోజు స్కూల్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు రోజుకొక బెలూన్ అయితే తీసుకుంటాడు చిన్ను సాయంత్రం. ఇక ఆ బెలూన్ తీసుకొని ఆ బెలూన్లో వాటర్ పట్టి అటు ఇటు దాన్ని ఎగరవేసుకుంటూ లేకపోతే ఊదుకుంటూ దాన్ని వింత వింతగా ఎత్తాడు బెలూన్ని. ఇక్కడ చూడండి, నేనైతే ఎన్నిసార్లు చెప్తున్నా వద్దు నాన్న బెలూన్ వద్దు నాన్న అని చెప్పేసి నేను చెప్తూనే ఉంటా. అస్సలే వినడు నా మాట. నేను కొనియకపోతే మాత్రం అక్కడనే కావలి కాస్తాడు షాప్ కాడ. అట్లుంటది మా చిన్నుతో ముచ్చట. ఇక ఇలా కాసేపు ఆడడం అయిపోయిన తర్వాత మూలకున్న బ్యాగ్స్ అన్ని కూడా ముంగటేసుకొని బ్యాగులలో కూర్చొని ఇక ఇట్లా ఆడతారు కోసేపు. నేను సర్దుతూనే ఉంటా, వాళ్ళు అంగడి చేస్తూనే ఉంటారు. సర్దుతూనే ఉంటా, వాళ్ళు అంగడి చేస్తూనే ఉంటారు. ఇక ఇట్లుంటది మా పిల్లలతోటి. ఇక ఇవాళటి వ్లాగ్ వచ్చేసి ఇంతే అన్నమాట. మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.